హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు, వచనం మార్చి వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు, వచనం మార్చి వచనం. ధర్మశాస్త్రము రాబోవచ్చున్న మేలుల ఛాయలు గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరువు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ప్రేమైన వారలారా, ఆలోచించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వచనాల్లో, ఈ మాటల్లో మనం ఇక్కడ చూసినప్పుడు 2వ వచనం మనం చూస్తే, లేక 1 నుండి మనం చూస్తే బలి అర్పణ గురించిన ఒక సంఘటనను తెలియజేస్తూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ 2వ వచనం ఒకసారి చూడండి. అలాగూ చేయగలిగిన ఎడల ఉండదు గనుక పాప జ్ఞప్తిక ఉండదు గనుక వాటి అర్పించడం మానుతారు. అయితే ఈ ఆరాధన సమయం మందు మనం అందరము ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే 3వ వచనం చూడండి. అయితే ఆ బలులు అర్పించుట చేత చాలు. అయితే ఆ బలులు అర్పించుట చేత వారికి ఏం కలుగుతుంది? ఏటేటా వారి పాపాలు ఏమవుతున్నాయి? జ్ఞాపకానికి వస్తున్నాయి. ఇంతకీ వారు ఎందుకు బలి అర్పిస్తున్నారు? ఆలోచించాలి మనం. వారు దేనికి బలి అర్పిస్తున్నారు? మరి బలి అర్పించమనింది ఎవరు? బలి అర్పిస్తే ఏమవుతుంది అన్నారు. మరి అర్పించినా కూడా ఏటేటా వారి పాపాలు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయి? చూడండి. లేవీయులకు రాసిన లేవియా గ్రంథము లేక లేవియా కాండము 4వ అధ్యాయం చూడండి. 22వ వచనం నుండి మనం చూస్తే, పొరపాటున పాపం చేసిన దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను తల మీద చేయి ఉంచి అర్పణగా తీసుకొని వచ్చి ఆ మేక పిల్ల తల మీద చేయి ఉంచి ఇది పాప పరిహారార్థ బలి. అలాగే 32వ వచనంలో చూస్తే, ఎవడైనను అర్పించుటకు చాలు. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఏమని అని మనము చూస్తే, పొరపాటున పాపం చేసిన ఎడల అని మనం ఇప్పుడు చూడవచ్చు. 32వ వచనంలో అది ఎటువంటిది? ఎవడైనా పాప పరిహార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన ఎడల అది నిర్దోషమైనది. పాప పరిహార్థానికి ఎవరైనా పాపం చేస్తే, ఎవరైనా దోషం చేస్తే, ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా తెలుసో తెలియక పాప కార్యాలు చేస్తే దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని?
నిర్దోషమైన వాటిని ఒక మేకపిల్లను తీసుకొని నువ్వు ఏం చేయాలి? బలి అర్పించాలి. చెప్పింది ఎవరు? దేవుడు. సాక్షాత్తు పరమ ప్రభు అయిన దేవుడు అంటున్న మాటలు ఇవి. మోషేతో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, పాపానికి పరిహార్థంగా అతడు వధించాలి. ఒక కోడినో, ఒక మేకనో, ఒక గొర్రెనో, లేక నిర్దోషమైన వాటిని తీసుకొని వచ్చి వధించాలి. ఈ నిర్దోషమైన వాటిని వధించి ఎవరికి మారుగా? పాపము చేసిన ఆ అధికారికి మారుగా, లేక పాపము చేసిన వానికి మారుగా బలి అర్పించాలి అని దేవుడే సెలవిస్తే, మరి హెబ్రీయులకు రాసిన పత్రికల్లో ఎందుకు మరి ఆ పాపాన్ని తీసివేయలేకుంది? ఆలోచించండి. దేవుడేగా సెలవిచ్చింది, వధించమని చెప్పింది దేవుడు, ఆజ్ఞ ఇచ్చింది దేవుడు. మరి వధింపబడిన ఆ యొక్క జంతువులో ఏదైనా కల్మషం ఉందా అంటే అది దానిలో ఎటువంటి కల్మషం లేదు. అది నిర్దోషమైనదిగా ఉంది. దానిలో ఎటువంటి మచ్చ, కలంకం లేదు. ఆ జంతువులో పరిపూర్ణత ఉంది, లేక ఆ జంతువులో పరిశుద్ధంగా ఉంది, లేక ఆ జంతువులో ఏ డాగు లేదు, ఏ లోపం లేదు. మరి అర్పించే ప్రదేశం ఏమైనా వేరుగా అర్పించారా అని చూస్తే లేదు. అతడు ఎక్కడికి తీసుకొని వస్తున్నాడు? మనం అక్కడ చూసినప్పుడు ప్రత్యక్షపు గుడారం యొద్దకే. వేరొక వ్యక్తి దాన్ని బలికి తీసుకొని వెళ్ళడం లేదు. దేవుని చేత ఏర్పరచబడిన లేవీయులే దాన్ని తీసుకెళ్తున్నారు. యాజకుడు దాన్ని వధిస్తూ ఉన్నాడు, దాని రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాడు. అతని పాపానికై పరిహార్థంగా జంతువు యొక్క రక్తాన్ని ఆ యొక్క సన్నిధిన అతడు పెడుతూ ఉన్నాడు. మరి ఎందుకు అర్పణలలో ఎటువంటి తేడా లేదు. వేరొక జంతువునో లేక వేరొక కల్మషమైన దాన్ని తీసుకొని రాలేదు. తెచ్చినవన్నీ దేవుని ఆజ్ఞ చొప్పున దేవుడు చెప్పినవే తెచ్చారు. మరి ఎందుకు వారి పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి? చూడండి. అలాగే మనం ఆ వచనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చూడండి. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే, చాలు, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ రక్తము తన కొరకును ప్రజల ఆజ్ఞన కృత్రిమల కొరకును అతడు అర్పించును. ఇక్కడ మనం చూస్తే యాజకుడు వెళ్తున్నాడు. ఎన్నిసార్లు? సంవత్సరమునకు ఒక్కసారి ఆ రక్తాన్ని చేత పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. వీరు వెళ్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం. అయినా వారికి ఏం జ్ఞాపకం వస్తున్నాయి? మరి పాపాలు. ప్రధాన యాజకుడు వెళ్తున్నాడు. దేని నిమిత్తం? తన నిమిత్తం. పాపం అన్నది వారు బలి అర్పిస్తూ ఉన్నను అది జ్ఞాపకం వస్తూనే ఉన్నది. అది పాపము చేసిన వాడైనా, ప్రత్యక్షపు గుడారంలో ఉన్నవాడైనా, యాజకుడైనా, ఎవరైనాను జ్ఞాపకం వస్తూనే ఉంది. ఎందుకు అంటే అక్కడ అంటున్నాడు చూడండి, లేక 4వ వచనం చూడండి, 10వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయి? ఏలయనగా ఇక్కడ అంటున్నాడు. ఎందుకు? హీర్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ అంటున్నాడు ఎందుకు అంటే, ఆయన అంటున్న మాట చూడండి, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపాన్ని తీసివేయలేకపోతున్నాయి. మానవుని యొక్క పాపం ఎంత అయిపోయిందంటే, లేక నరుల యొక్క పాపం ఎంతగా విస్తరించిపోయిందంటే, ఏదైతే ఎడ్ల యొక్కయు లేక మేకల యొక్క రక్తము చేత వారికి పరిహారం దొరుకుతుంది అనుకున్నారో వాటికి మించిపోయింది. కల్మషము లేని మేకను ఎడ్లను వధించిన వారి పాపాన్ని పరిపూర్ణముగా పరిహరించడానికి కుదరలేకపోతుంది, తీసివేయలేకపోతుంది. మరి ఇది దేవుని ఆజ్ఞ కదా, ఎలా తీసివేయలేకపోతుంది అని మనం చూసినప్పుడు ఇదే మాటలు కూడా మనం 7వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, ధర్మశాస్త్రము
ఏ మనుషులు వీళ్ళు? బలహీనత కలిగిన మనుషులు. అది యాజకుడైనా, అది ప్రధాన యాజకుడైనా, మరి ఏ యాజకుడైనా సరే వీళ్ళు బలహీనత కలిగిన మనుష్యులు గనుక ఆ బలి పరిపూర్ణత చెందలేదు. అది పరిపూర్ణము కలిగిన బలి అయి ఉంటే వారి పాపాలు వారికి మరి ఎన్నటికీ జ్ఞాపకం వచ్చేది కాదు. అయితే వీరు ఆచారం ప్రకారంగా ఒకే రీతిగా బలి అర్పిస్తూ ఉన్నారు. అది వారి పాపములను జ్ఞాపకం చేసింది బలహీనులైన మానవుల ద్వారా. అయితే ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి, 27వ వచనం చూడండి. యాజకులుగా నియమించును గాని, ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన, చాలు. ఇది ఏ వాక్యం? ధర్మశాస్త్రం అప్పటి వరకు ఆ జంతు బలిని కోరింది, అయినా వారి పాపం ఏటేటా జ్ఞాపకం వచ్చింది. కానీ ఆ ధర్మశాస్త్రము తర్వాత ఒకటి వచ్చింది. అది ఏంది? ప్రమాణపూర్వకమైన వాక్యం. ఆ ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ఈ ప్రమాణపూర్వకమైన వాక్యం లేఖనములు నెరవేరునట్లుగా కొన్ని కార్యాలు చేసింది. ఎవరు ఆ ప్రమాణపూర్వకమైన వాక్యం? లేక ఎలా అనుకుందాం, ఆ ప్రమాణపూర్వకమైన పుత్రుడు ఎవరు? ప్రేమైన వారలారా, ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే ఆ యోబు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. 14వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. ఈ ప్రమాణపూర్వకమైన వాక్యం ఎవరు? అటువంటి వాడు ఏంది అని మనం చూసినప్పుడు, పాపసహితుడులో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటూ, అలాగూ ఎవడునూ పుట్టలేడు. ప్రేమైన వారలారా, ఆలోచించండి. ఈ ప్రమాణపూర్వకమైన వాక్యం ఎవరు అని మనం ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ అంటున్న మాట, పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన అది ఎంత మేలు. యోబు గారు అంటున్నాడు, అలాగూ ఎవడునూ పుట్టనేరడు. ఎందుకు పుట్టనేరడు? ఇదే అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చూడండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ. ఎందుకు పుట్టడం అంటే, ఆ స్త్రీ ద్వారా పుట్టిన నరుడు, లేక ఆ స్త్రీ ద్వారా పుట్టిన నరుడు కొద్ది దినముల వాడై ఏమవుతాడు? మిక్కిలి బాధ. ఎందుకు బాధ? ఈ ప్రమాణపూర్వకమైన వాక్యము పాపరహితునిలో నుండి, లేక పాప సహితునిలో నుండి పాపరహితుడిగా పుట్టిన ఆ వాక్యం ఎందుకు మిక్కిలి బాధ? ఎందుకు? ప్రేమైన వారలారా, ఆలోచించండి. ఈ బలి వారు అర్పిస్తూ ఉన్న జ్ఞాపకం, దాన్ని మార్చడానికి ధర్మశాస్త్రము నుండి వచ్చిన ఈ వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవడు లేక ఎవరు ఆ యొక్క వ్యక్తి? స్త్రీ కనిన కుమారుడు ఎందుకు బాధపడుతున్నాడు అని మనం ఇక్కడ చూసినప్పుడు చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా మీరు విమోచింపబడలేదు గాని, అనగా నిర్దోషమును నిష్కలంకమును మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ అంటున్న మాట, ఆ వాక్యం ఏమైంది ఇక్కడ? మన పితృపారంపమైన అంటే ఆచారబద్ధకమైన వస్తువున్న ఆ ధర్మశాస్త్రమును, ఆచారబద్ధముగా వస్తున్న ఆ ధర్మశాస్త్రమును మించిన వాక్యమే వస్తున్న ప్రభువు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, వెండి బంగారముల వంటి వాటి ద్వారా కాదు. ఈ వెండి బంగారముల ద్వారా వాళ్ళు దేవతలను చేసుకున్నారు, పోత పోసిన విగ్రహములు చేసుకున్నారు పితృపరంప వారు లేక పితరులు. అటువంటిది కాదు ఇది. ఆయన అంటూ క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన
రక్తము చేత అనగా నిర్దోషం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అక్కడ నిర్దోషమైన ఒక జంతువును, ఒక మేకపిల్లను తీసుకొని వచ్చి వారు బలిచ్చిన వారి జ్ఞాపకం వస్తుంది. మరి ఇదొక నిర్దోషమైన రక్తం. ఈ రక్తం ఏమవుతుంది? చిందింపబడుతూ ఉంది. ప్రియమైన వారు ఆలోచించండి. ఆ ఏటేట నుండి వారికి వస్తున్న జ్ఞాపకములను పరిపూర్ణముగా తుడిచివేయటానికై ఇక్కడ ఒక రక్తం చిందింపబడుతూ ఉంది. అది నిర్దోషమైనదిను అక్కడ మనము చూసినప్పుడు అమూల్యమైన రక్తము చేత అనగా అది ఎంత అమూల్యమైంది అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటిది, కానీ గొర్రె పిల్ల వంటిది కాదు. ఆ ధర్మశాస్త్రమునకు పోల్చి చెప్తూ ఉన్నాడు. అటువంటి గొర్రె పిల్లను మనం ఇంతకు ముందు పితరులుగా మనం అర్పిస్తూ ఉన్నాము కదా. అయితే అటువంటిదైనా ఈ నిర్దోషమైన రక్తం ఒకటి ఉంది. అది ఏం చేసిందో తెలుసా? గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచన వచ్చింది. ఆలోచించండి. వారికి ఆ పాపాలు జ్ఞాపకం వచ్చాయి. కారణం వారికి ఏం లేదు? విమోచన లేదు. విమోచన లేని వారికి ఆ జ్ఞాపకాలు ఉంటాయి, ఆ ఛాయలు ఉంటాయి. మరి ఆ ఛాయల నుండి, ఆ జ్ఞాపకముల నుండి పరిపూర్ణత పొందాలంటే విమోచన కావాలి. ఇలా అనుకుందాం, ఆ విమోచన రావాలంటే నిష్కలంకమైన రక్తం కార్చబడాలి. మరి ఆ నిష్కలంకమైన రక్తాన్ని కొరకు ఎన్నో మేకలను, దూడలను, పొట్టేళ్లను తెచ్చి వధించారు. కానీ అది పరిపూర్ణత చెందలేదు, లేకపోతే పరిపక్వత చెందలేదు. అయితే ఇక్కడ ఒక రక్తం చిందింపబడింది. అది ఏ రక్తం అంటున్నాడు? చూడండి, మరొకసారి చదవండి 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. జ్ఞాపకం చూసుకో. అది నిష్కలంకమైన రక్తం, దాని ద్వారా నీ విమోచింపబడ్డావు. అది అమూల్యమైన రక్తం, దాని ద్వారా నీ విమోచింపబడ్డావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనను అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియమైన వారలారా ఆలోచించండి. ఆయన రక్తము వలన మనకేం కలిగిందన్నాడు? విమోచన. విమోచన వస్తే కానీ ఆ పాపాలు పోవు. మన అపరాధములకు క్షమాపణ వస్తే కానీ ఆ పాపాలు పోదు. మరి క్షమాపణ దేని ద్వారా? జంతువుల రక్తము ద్వారా కాదు, అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా. ఆ రక్తము ద్వారానే మనకేం కలుగుతుంది? విమోచన. ఆ రక్తము ద్వారా మనకేం కలుగుతుంది? పరిహారము. ఆ రక్తము ద్వారా మనకేం కలుగుతుందని మనం ఇక్కడ చూసినప్పుడు మన అపరాధములకు క్షమాపణ. ప్రియమైన వారిలో ఆలోచించండి. అతి శ్రేష్టమైన రక్తాన్ని ఆయన మన నిమిత్తమై చిందించాడు. అంత మాత్రమే కాదు, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. క్రీస్తు ఎవరిని ప్రేమించి? మిమ్ములను, లేక మనలను క్రీస్తు ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ఏం చేశాడు? ప్రేమించాడు. ఇక్కడ అంటున్న మాట, క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు. పరిమళ వాసన ఎందుకు? పరిమళ వాసన ఎందుకు? 4 రకములైన బలులు, 5వది ధూపం, హోమం. సువాసనను వెదజల్లడానికి అరికాలు మొదలుకొని నెడినెత్తి వరకు ఏముందన్నాడు? పాపపు గాయములు. అది కట్టబడిన గాయాలు, అది రక్తమును చీమును కారుతూ అది అలాగే ఉన్న గాయాలు. మరి అటువంటి వ్యక్తి దగ్గర
సువాసన వస్తుందా? నీ పాపాన్ని క్షమించి నిర్దోషమైన తన రక్తాన్ని ఇచ్చి నీకు క్షమాపణ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, పరిమళ వాసన నీలో నుంచి వెదజల్లేటట్లుగా దేవుడు చేశాడు. ఇక్కడ అంటున్న మాట చూడండి, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకుని. ఆయన అర్పణ అయిపోయాడు. నీ కొరకు నా కొరకు మనము పరిమళముగా మారటానికి, మనము స్వస్థత పొందటానికి, మనము విమోచన పొందటానికి, మనకు క్షమాపణ దొరకటానికి ఆయన ఏమైపోయాడు? అర్పణ. ఆయన అర్పణ అయిపోయాడు. ప్రియమైన వారలారా, ఎటువంటి అర్పణ? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు. ఇది ఆలోచించండి. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు ఎవరు వచ్చి ఉన్నారు? మీరు వచ్చి ఉన్నారు, మనం వచ్చి ఉన్నాం. ఆ బలి క్రీస్తు బలి. ప్రేమైన వారిలో ఆలోచించండి. ఆ ఒక బలి మరి ఎన్నడూను వారి పాపమును జ్ఞాపకము చేసుకోలేనంతగా మార్చివేసింది. ఇలా అనుకున్నా, ఆ బలి వారి పాపములను తుడిచివేసింది. ఆ బలి ఆ పాపములను కడిగి వేసింది. ఆ బలి ఆ పాపమునకు పరిహారం చెల్లించింది. ఆ బలి వారి పాపములు మరి ఎన్నటికి జ్ఞాపకము చేసుకోలేనిదిగా వారిని విడిపించింది. వారికి విడుదల వచ్చింది, వారికి రక్షణ వచ్చింది, వారికి స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చిన జీవితంలో, విడుదల వచ్చిన జీవితంలో, లేక పరిపూర్ణత పొందిన జీవితంలో నుంచి ఏమొచ్చిందో తెలుసా? పరిమళ వాసన వచ్చింది. ఆ పరిమళ వాసనే స్తుతి. క్రీస్తు మన కొరకై మరణించి ఆ రక్తమును మన కొరకై చిందించాడు. ఇక్కడ ఉన్న మనమందరం ఆ రక్తము ద్వారా విమోచన పొందిన వారం, ఆ రక్తము ద్వారా రక్షణ పొందిన వారం. మరి రక్షణ పొందిన నీలో నుంచి పరిమళ వాసన రావాలి. దేవుడు అంటున్న మాటలు ఇవి. ఈ ఆరాధన ఎందుకు? ఈ ఆరాధన ఎందుకు అంటే ఆ రక్తము నీ కొరకై వధింపబడింది కదా, లేక మేకపిల్ల వంటి క్రీస్తు నీ కొరకు వధింపబడ్డాడు. ఆ రక్తమును కార్చాడు, నీ పరిహారమును తీర్చివేశాడు, నీ శాపమును తీసివేశాడు. తీసివేసిన క్రీస్తుకై నీలోని ఆ పరిమళ వాసన ఏది అని దేవుడు మనల్ని అడిగితే, ఈ ఆరాధనలో రుణం కలిగిన వారమై ఆయనను మనం ఆరాధించే వారంగా ఉండాలి. ఎందుకు? పితృపారంపర్యంగా మనము చేస్తూ ఉన్న బలుల ద్వారా విడుదల రాలేదు, కానీ ఈ ఒక్క రక్తము ద్వారా పరిపూర్ణముగా మనకు విడుదల వచ్చింది. మరి అట్టి విడుదలను కలిగించిన దేవుణ్ణి, లేక అట్టి రక్షణను ఇచ్చిన దేవుణ్ణి, లేక అట్టి విమోచన ఇచ్చిన దేవుణ్ణి, లేక అట్టి పరిమళ వాసనను వచ్చేటట్లుగా మనలను మార్చిన మన దేవుణ్ణి ఆరాధించి ముందుకు సాగుతాం.